రాజధాని విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు బ్యాట్ అవుతున్నారా అనిపిస్తుందండి. నిజంగా బ్యాట్ అవుతున్నారు. ఎందువల్లంటే ఆయన నవరత్నాల్లో కొంతవరకు సక్సెస్ అయ్యారేమో కానీ రాజధాని విషయానికి వస్తే అతను మరి పొలిటికల్ మెచ్యూరిటీ లేదనుకోవాలో, వెనకాల సరైన సలహా లేదనుకోవాలో మరి ఏంటో తెరలు, కానీ ఈ విషయంలో టోటల్గా బ్యాడ్ అయిపోయాడు. అటు ప్రజల్లోనూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి రాజధాని మీద సరైన అవగాహన లేదని ఒక ఇండికేషన్ వెళ్ళిపోయింది. ముఖ్యంగా సొంత పార్టీ నాయకులే ఇతని గురించి గుసగుసలాడుకునే పరిస్థితి వచ్చేసింది. ఏంట్రా మా నాయకుడు ఎవడన్నా చెప్తే ఎండు, అతనికి తొయ్యదు, ఈ రాజధాని విషయంలో మనం చాలా బ్యాడ్ అయిపోయాం, చంద్రబాబు నాయుడు గారు ఏదో అమరావతి అనిపించుకున్నా, ఆ అమరావతికి డబ్బులంతా పట్టుకెళ్ళి అక్కడ పోసేస్తున్నా, ఏదో ఒక కేర్ ఆఫ్ అడ్రస్ అనేది ఒకటి రాష్ట్రానికి ఏర్పాటు చేస్తున్నాడు అని ఒక పేరు అతనికి వస్తుంది. ఆ విషయంలో మనం మైనస్ అయిపోతున్నాం అని చెప్పేసి వైసీపీ వాళ్ళు మళ్ళా గుల్లాలు పడే పరిస్థితి వచ్చేస్తుంది. ఒకసారి దీని గురించి మనం మాట్లాడుకుంటే 2014 ఆ సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అసెంబ్లీలో అమరావతి రాజధానికి నేను కూడా అనుకూలమే అని చెప్పేసి క్లియర్గా చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు. 19లో అతను అధికారంలోకి వచ్చిన తర్వాత అబ్బాయి అమరావతి రాజధాని వద్దు, 3 రాజధానులు వద్దు అన్నాడు. కర్నూలు అన్నాడు, విశాఖపట్నం అన్నాడు, విజయవాడ అన్నాడు. సరే పోనీ 3 రాజధానులు ఓకే అనుకుంటే, పోనీ ఆ 3 రాజధానులు ఎక్కడైనా చిన్న ఒక ఇటుక ముక్క సిమెంట్ వేసి ఆయన భూమి పూజ చేశాడంటే అది కూడా చేయలేదు కదా. ఆ 3 రాజధానుల కోసం అతను ఏ స్థాయిలో పబ్లిసిటీ చేసుకుంటూ వెళ్ళాడంటే వైసీపీ మంత్రుల్ని, ఎంపీల్ని, ఎమ్మెల్యేలు కూడా రోడ్ల మీద తిప్పాడు. అతను 3 రాజధానులు వద్దు, 1 రాజధాని వద్దు అని చెప్పేసి ఒక స్లోగన్ చేసుకుంటూ వాళ్ళతోటి ర్యాలీలు కూడా చేయించాడు, ఇంటింటికి తిప్పాడు. అంటే ప్రజల్లో ఏదో అవేర్నెస్ తెచ్చేద్దాం అనే ప్రయత్నం చేశాడు. తప్పు లేదు, ఏమో ఇతనికి అది నచ్చింది, అందులో ఏముందో. పోనీ ఆ 3 రాజధానులు ఏమైనా చేస్తాడంటే ఆ 3 రాజధానులు చేయలేదు. అప్పటికి సగం దాకా పూర్తయినటువంటి అమరావతిని కూడా మొత్తం ఆపుకూర్చున్నాడు. ఆఖరికి ఈయన హయాంలో రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసాడు. సరే అది అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ మొన్న 3 నెలల క్రితం ఎప్పుడో మావిగా అని చెప్పేసి ఒక ప్రెస్ మీట్ ఇస్తే విపరీతంగా ట్రోల్ చేశారు. ఆ ట్రోల్ చేసినప్పుడు సరే ఎందుకో జనం ఏ విషయంలో నన్ను నమ్ముతున్నారు కానీ రాజధాని విషయంలో నన్ను ఎందుకో నమ్మట్లేదు, ఎలక్షన్ వచ్చేదాకా నోరు మూసి కూర్చుందాం, ఈ రాజధాని విషయం మనం మాట్లాడొద్దు, ఎలక్షన్ దగ్గరికి వచ్చాక దీని మీద నిర్ణయం తీసుకుందాం అని చెప్పి అనుకుంటున్నాడా? అలాగ అనుకోవట్లేదు. మళ్ళీ నిన్న ప్రెస్ మీట్ పెట్టి నేను 29 ఎలక్షన్లో మావిగానే ప్రధాన అజెండాగా వెళ్తా అని చెప్పేసి మొండిగా ప్రకటన చేశాడు. ఆయన ఒక ప్రకటన చేసే ముందు దీని వెనుక ప్రజా ఆమోదం ఎంతవరకు ఉంటుంది, ప్రజలు ఎంతవరకు ఆమోద ముద్ర వేస్తారు, ప్రజలు దీన్ని స్వాగతిస్తారా, వ్యతిరేకిస్తారా, అసలు సొంత పార్టీలో అభిప్రాయాలు తీసుకుందాం, ఇటువంటి ఏమీ చేయట్లేదు. అతను ఇష్టాసారంగా చెప్పుకుపోతూ ఉన్నాడు. ఆ ప్రెస్ మీట్ అయిన తర్వాత ఒక మీడియా ఒక అతను అడిగాడు, ఒక విలేకరు అడిగాడు, వైజాగ్లో ఆర్థిక రాజధాని అన్నారు కదా, అది ఏమైంది సార్ అంటే ఆ ప్రశ్నకి ఇతను వినపడినట్టుగా నటిస్తూ అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడు. సో దీంతో చూసుకుంటే రాజధాని విషయానికి వస్తే మాత్రం ఆ మార్కులన్నీ కూటమి చంద్రబాబు నాయుడే. కూటమి అంటే మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు కాదు, ఇంకొకళ్ళు కాదు, భారతీయ జనతా పార్టీ కాదు. నిధులు సెంట్రల్ ఇచ్చినా కానీ రాజధాని క్రెడిట్ అంతా, అమరావతి రాజధాని క్రెడిట్ అంతా కూడా చంద్రబాబు నాయుడు పట్టుకుపోతుంది. రాజధానిలో కొన్ని కోట్ల రూపాయలు కుమ్మరించేస్తున్నారు. అమరావతి రాజధానిలో అవినీతి జరుగుతుంది, కమ్మవాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు, అన్నీ ఉన్నాయి. కానీ దాన్ని ఎదుర్కోలేకపోతున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు. ఈ మావిగాని అంటాడు, అదంటే ఈ తెంగర మాటలో ఇంకోటో తెలియదు. కానీ టోటల్గా రాజధాని విషయంలో జగన్మోహన్ రెడ్డి టోటల్గా ఫెయిల్ అయిపోవడం, అందులో అయితే డౌట్ లేదు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.